నమస్కారం. నా పేరు నాగరాజు బిందు. ఈ రోజు నేను మీ ముందు చెప్పబోయే విషయము దేశ భద్రత ఉత్తేజపరిచే ప్రసంగం. మన దేశాన్ని కాపాడే రక్షణ కవచం, మన దేశాన్ని రక్షించే గర్వాన్ని కాపాడే కవచం, మన శాంతి వెనక ఉన్న నిలిచే మౌనం వెనక ఉన్న మహాశక్తి, అదే దేశ భద్రత. దేశ భద్రత అంటే కేవలం సరిహద్దుల వద్ద నిలబడే సైనికులు మాత్రమే కాదు. దేశ భద్రత అంటే ప్రతి కుటుంబం పౌరుని ప్రాణం. దేశ భద్రత అంటే మనల్ని కాపాడే రక్షణ గోడ. ఒకనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు, దేశం శాంతి కోరితే మనుగడ భద్రత బలంగా ఉండాలని. ఆ మాటలు ఈ రోజు కూడా శాశ్వత సత్యం. అదే దేశాన్ని రక్షించే శక్తులు భూసైన్యం మనకు ఈ రోజు కూడా ఆధారమైన నౌకదళం, సముద్రాలపై కవచం. వాయుసేన ఆకాశాన్ని కాపాడే గురాత్మకులు. ఐటీబీటీ, సిఆర్పిఎఫ్, ఐటీబీటీ, అంతర్గంగా అగ్రగములు, ఐబి కనిపించిన నీడలో రక్షణ సంస్థలు, సైబర్ సెక్యూరిటీ బృందాల డేటాలు, సాంకేతిక వనరులు రక్షించేవారు. రోజు రాత్రి పూట ఎండల్లో, పర్వతాలలో, ఎడార్లలో, మంచులలో మన కోసం వాళ్ళు శాసిస్తున్నారు. మన కోసం వాళ్ళు నవ్వరు, మన కోసం వాళ్ళు ఏడవరు, కానీ మన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు. అటువంటి అమరవీరుల వల్ల ఈ రోజు మనం ఇక్కడ నిలబడి శాసిస్తున్నాము. ఒకనాడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, దేశానికి పని చేయడం అంటే స్వార్థం లేకుండా పని చేయడమే. కానీ దేశ భద్రత అంటే సైనికుల బాధ్యత మాత్రమే కాదు, దేశ భద్రత అంటే మన బాధ్యత కూడా. దేశంలో మనం కూడా పోరాడొచ్చు. దేశం కోసం బాధ్యతగా నిలబడితే ఒక చిన్న సమాచారం ఇచ్చినా, ఒక చిన్న అవగాహన కల్పించినా అదే దేశ భద్రతలో పెద్ద భాగం అవుతుంది. మనకు కూడా కొన్ని అనుమాన స్పందనాలు ఉంటాయి. పబ్లిక్ ప్లేస్ లో తప్పుడు సమాచారాన్ని పంచకూడదు. పబ్లిక్ ప్లేస్లలో తప్పులు చేస్తే ఎమ్మటే రిపోర్ట్ చేయాలి. విభజించే విద్వేషపూరిత పోస్టులు చేయకూడదు. మన కోసం ప్రయోజనం ముందు వ్యక్తిగత వాదనలు పెట్టకూడదు. ట్రాఫిక్ నియోజనాలు, సమాజ నియమాలు పాటించడం కూడా దేశ భద్రతలో ఒక భాగమే. పౌరుడిగా బాధ్యతగా ప్రవర్తించడం ఇదే నిమగ్నమై ఉండాలి దేశ రక్షణలో. దేశం కోసం రక్తం కాల్చిన ఒకటే కాదు దేశభక్తి. దేశాన్ని ముందుకు తీసుకురావడమే అదే దేశభక్తి. అందుకే మనం దేశాన్ని గౌరవించడం, దేశాన్ని దగ్గరికి తీసుకోవడం. మన దేశంలో ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం ఉంది. అది కేవలం సైనికుల శక్తితో మాత్రమే. కానీ సైనికులు మాత్రమే పోరాడకూడదు, మనం కూడా పోరాడాలి. అది కేవలం పౌరుల ఏకత్వంతో, మన ప్రజల శిక్షణ, అవగాహనతో జరుగుతుంది. మన దేశ భద్రత బలంగా ఉన్నంత వరకు మన జీవితం ప్రకాశిస్తుంది. ప్రియ సహోదరులారా, ఈ రోజు మనం అందరం ఒక మాట చదువుదాం. నా దేశం, నా గర్వం, నా బాధ్యత. జై హింద్, జై భారత్.